ఫస్ట్ ఇది 3A క్వశ్చన్. శాంపుల్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ 2 యూనివర్సిటీస్, అంటే 2 యూనివర్సిటీస్ నుంచి కొన్ని శాంపిల్స్ అన్న తీసుకున్నారంట. ఫ్రమ్ దేర్ వెయిట్స్ ఇన్ కిలోగ్రామ్స్, అంటే కిలోగ్రామ్స్ నుంచి అలా వెయిట్ ఏమో కిలోగ్రామ్స్ అంటే కేజీల్లో తీసుకున్నారు. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్, స్టాండర్డ్ డీవియేషన్ ఏమో ఎలా తీసుకున్నారు. మేక్ ఏ లార్జ్ శాంపుల్ టెస్ట్ టు టెస్ట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ మీన్. ఒక శాంపుల్ టెస్ట్ తయారు చేయండి, అంటే ఒక మీన్లో సిగ్నిఫికెన్స్ ఏమన్నా ఉందా అని మనల్ని అడిగాడు. ఫస్ట్ యూనివర్సిటీ ఏకి మీన్ ఇచ్చాడు, యూనివర్సిటీ బికి మీన్ ఇచ్చాడు. తర్వాత యూనివర్సిటీ ఏకి స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, యూనివర్సిటీ బికి కూడా స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. యూనివర్సిటీ ఏకి సైజ్ ఆఫ్ శాంపుల్ ఏమో 400, అంటే 400 మెంబర్స్ ఉన్నారంట యూనివర్సిటీ ఏలో. సైజ్ ఆఫ్ శాంపుల్ ఫర్ యూనివర్సిటీ బి ఏమో 100, అంటే యూనివర్సిటీ బిలో 100 మెంబర్స్ ఉన్నారంట. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్టెప్ 1 హైపోథెసిస్. మనం అనుకుందాం, కాసేపు ఊహించుకుందాం. నల్ హైపోథెసిస్ అంటే రెండు ఒకేలా ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ నల్ హైపోథెసిస్ అంటే రెండు ఒకేలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు యూ ఆఫ్ బి. ఇది ఏంటి అంటే మీన్ ఆఫ్ ఏ, అంటే మీన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మీన్ ఆఫ్ బి. అంటే మీన్ మనం ఇప్పుడు యూతోనే కదా పోలిస్తాం, అంతే కదా. మీన్ ఈక్వల్ అంటే మీన్ మనం యూతో కన్సిడర్ చేస్తాం. యూ ఆఫ్ ఏ అంటే మీన్ ఆఫ్ యూనివర్సిటీ ఏ, యూ ఆఫ్ బి అంటే మీన్ యూనివర్సిటీ ఆఫ్ బి. ఓకేనా, ఇది ఈక్వల్గా ఉంది అని చెప్తాం. ఇది ఈక్వల్గా ఉంటే నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్. అంటే జస్ట్ 55, 57 మహా అయితే రెండే కదా. సో ఫస్ట్ ఈక్వల్ అనుకుందాం అని రాసాం. ఒకవేళ ఆల్టర్నేట్ హైపోథెసిస్ అని ఇంకోటి రాస్తున్నాను, అంటే యాజ్ ఇట్ ఈజ్ పైన ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం. ఇప్పుడు అంటే ఫస్ట్ ఏమనుకున్నాం, ఈ రెండు ఈక్వల్ అని ఊహించుకున్నాం, రాసాం. ఈక్వల్ ఉంటే ఏంటి, నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్, అంటే ఈ రెండింటి మధ్యలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఇప్పుడు ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే ఇంకోసారి ఊహించుకుంటాం ఏంటి, ఈ యూ ఆఫ్ ఏ అంటే మీన్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ బి అని. అప్పుడు ఏంటి, దేర్ ఇస్ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అని రాసుకుంటాం. అంటే ఒకవేళ ఎలా అయ్యి ఉంటే, అంటే ఒకవేళ యూ ఆఫ్ ఏ అనేది యూ ఆఫ్ బికి ఈక్వల్ అయితే నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్. ఒకవేళ యూ ఆఫ్ ఏ అంటే మీన్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు యూ ఆఫ్ బి అంటే సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్, అంటే సమ్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యలో, అందుకే రెండు ఈక్వల్ అవ్వలేదు అని రాస్తాం. దేర్ ఈస్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఓకేనా, అంటే ఒకవేళ ఈక్వల్ అయితే, అంటే ఈ మీను ఈక్వల్ అయితే మనం ఏం చేస్తాం, నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్, దాన్ని నల్ హైపోథెసిస్ అంటాం. ఒకవేళ మీన్ ఆఫ్ యూనివర్సిటీ ఏ అంటే 55 నాట్ ఈక్వల్ టు మీన్ ఆఫ్ యూనివర్సిటీ బి అయితే అక్కడ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉంది అని రాస్తాం. ఓకేనా, ఫస్ట్ ఈ 2 పాయింట్లు రాసుకున్న తర్వాత మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి, బై జెడ్ టెస్ట్ ఫార్ములా. ఏంటంటే జెడ్ ఈక్వల్ టు x1 minus x2 by root s1 square by n1 plus s2 square by n2. ఓకే, z ఈక్వల్ టు, ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. x1 అంటే ఏంటి, మీన్ ఆఫ్ యూనివర్సిటీ ఏ, దాన్ని x1 అనుకున్నాం 55. x2 అంటే మీన్ ఆఫ్ యూనివర్సిటీ బి 57, అది రాసుకున్నాం. బై రూట్ ఆఫ్ s1 స్క్వేర్. s1 అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఏ, ఎంత 10. సో రాసుకున్నాం 10 స్క్వేర్ బై n1. n1 అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ శాంపిల్స్. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 400. సో 400 ఇక్కడ రాసుకున్నాం. ప్లస్ s2 అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యూనివర్సిటీ బిని s2 అనుకున్నాడు. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ యూనివర్సిటీ బి ఎంత, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ 15. సో 15 ఇక్కడ రాసుకున్నాం. బై n2. n2 అంటే ఏంటి, శాంపిల్ సైజ్ ఆఫ్ యూనివర్సిటీ బి ఎంత, 100. ఇదంతా నువ్వు క్యాల్సిలో చేస్తే ఎంత వస్తుంది మనకి, పైనేమో -2, కిందేమో రూట్ 0.25 ప్లస్ 2.25, అంటే ఇదేమో 0.25, ఇదేమో 2.25 వస్తుంది. అప్పుడు -2/1.5811 వస్తుంది ఇదంతా చేస్తే. అప్పుడు లాస్ట్కి జెడ్ ఆన్సర్ ఎంత వస్తుంది అంటే -1.26 అని వస్తుంది జెడ్ ఆన్సర్. నెక్స్ట్ స్టెప్ 3లో ఏం చేస్తామంటే కంపేర్ విత్ క్రిటికల్ వాల్యూస్. ఓకే, ఇది రాయండి. ఫర్ ఏ టూ టైల్డ్ అంటే మనం ఏం చేసాం, 2 సార్లు అనుకున్నాం. టూ టైల్డ్ అంటుంది దీన్ని, అంటే ఒకటి నల్ హైపోథెసిస్, ఒకటి ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఒకవేళ ఈక్వల్ అయితే, ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే దీన్ని టూ టైల్డ్ అంటాం. టూ టైల్డ్ టెస్ట్ at 5% level the critical value
ఆఫ్ జెడ్ అట్ 0.05/2 ఈక్వల్ టు 1.96. అంటే జెడ్ వాల్యూ అనేది 5% లెవెల్ దగ్గర 1.96 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం జెడ్ వాల్యూ మీకు 1.96 ఉంటుంది. మనం ప్రీవియస్ సమ్లో కూడా చూసాం. జెడ్ వాల్యూ 1.96 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు జెడ్ ఈక్వల్ టు ఇప్పుడు 1.26 మనకేమొచ్చింది, -1.26 ఈజ్ లెస్ దాన్ 1.96. సో ఇది మనకి వచ్చిన వాల్యూ, మనకి జెడ్ వాల్యూ అంటే జెడ్ వాల్యూ 1.96 కదా, దానికంటే తక్కువ ఉంది. సో దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ అని రాసేయండి. దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్, అంతే. ఓకేనా. ఇది 3A సమ్. ఒకసారి చూసుకోండి. ఇది క్వశ్చన్. ఓకే 3B క్వశ్చన్. 3B క్వశ్చన్లో ఏమన్నాడు, ఇన్ ఏ సిటీ 250 men అవుట్ ఆఫ్ 750 men, ఇది 750, 250 men అవుట్ ఆఫ్ 750 men వర్ ఫౌండ్ టు బి స్మోకర్స్. అంటే ఒక సిటీలో 750 మంది మనుషులు ఉన్నారు, అందులో 250 మంది స్మోకర్సే, అంటే స్మోక్ చేసేవాళ్ళు. ప్లస్ దిస్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ది కన్క్లూజన్ దట్ ది మెజారిటీ ఆఫ్ ద మెన్ ఇన్ ది సిటీ ఆర్ స్మోకర్స్. ఓకే, పైన ఇన్ఫర్మేషన్ మనకి కన్క్లూజన్ ఇవ్వగలదా ఏంటి, ఈ సిటీలో మ్యాక్సిమం మెంబర్స్ అన్న వాళ్ళు స్మోకర్స్ అయ్యి ఉండే అవకాశం ఉందా, అంటే మ్యాక్సిమం ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ స్మోకర్సే అంటున్నాడు. దీనికి మీరు ఏమంటారు అని అడిగాడు అనమాట మనల్ని. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ గివెన్ సొల్యూషన్, గివెన్ శాంపుల్ సైజ్ మనకి ఎంత ఇచ్చాడు, శాంపుల్ సైజు అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు, 750 మెంబర్స్. సో 750 రాసుకుందాం. నెంబర్ ఆఫ్ స్మోకర్స్ అంటే ఎంతమంది స్మోకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, 250 మెంబర్స్. నెక్స్ట్ శాంపుల్ ప్రపోర్షన్, అంటే శాంపుల్ ప్రపోర్షన్ అంటే 250 మెంబర్స్ బై 750 అంటే ఎంతమంది స్మోకర్స్ ఉన్నారు అని చెప్పడానికి, బై 750 ఈక్వల్ టు 1/3. అంటే 0 క్యాన్సిల్, 25 టేబుల్ ఇది 1 టైమ్, ఇదేమో 3 టైమ్స్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 250/750. 0 క్యాన్సిల్, 25 టేబుల్ ఇది 1 టైమ్, ఇది 3 టైమ్స్. సో 1/3. ఇది వచ్చేసి 0.333. అలా కాకుండా మీరు క్యాల్సిలో డైరెక్ట్ 250 డివైడెడ్ బై 750 అనుకుంటున్నా కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు ఒక ఫార్ములా ఉంది, బై యూజింగ్ Z equal to P hat minus P